కాకినాడ సిటీ రూరల్ ప్రాంతాలలో ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో పోలీసులు వినూత్న ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో హెల్మెట్ ధరించాలి అంటూ భారీ ర్యాలీ నిర్వహించిన పోలీసులు హెల్మెట్లు ధరించడం ద్వారా కలుగు లాభాలు లేకుంటే కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ర్యాలీని ప్రారంభించగా కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు పర్యవేక్షణ చేశారు. ట్రాఫిక్ సిఐ నూనె రమేష్ ఆధ్వర్యంలో సాగిన ర్యాలీలో పోలీసులు హెల్మెట్లు ధరించిన వాహనదారులను గుర్తించి వారికి బహుమతులు అందజేశారు. అలాగే హెల్మెట్లు లేని వారిని హెచ్చరించి పెనాల్టీలు విధించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ వాహనదారుల్లో అవగాహన పెంచడం కోసం వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఒక్క ప్రాణాన్ని కాపాడినా తమ ప్రయత్నం ఫలించినట్లేనని పేర్కొన్నారు. కుటుంబాలను గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని వాహనదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈరోజు మా డిపిఓ నుంచి స్టార్ట్ అయ్యి సర్పవరం జంక్షన్, తర్వాత భానుగుడి జంక్షన్, తర్వాత మనకు 3 టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా ఇక్కడికి బాలాజీ చెరువు జంక్షన్ దగ్గరికి వచ్చాం. ఎన్ రోడ్లో అంతా కూడా ఎవరెవరైతే మాకు హెల్మెట్లు పెట్టుకొని కనిపించారో అట్ ర్యాండమ్ ఎవరో కొంతమంది అలాగ ఐడెంటిఫై చేసి ప్రతి జంక్షన్లోనూ ఒక 4గురికి 5గురికి అలా గిఫ్ట్ ఇచ్చుకుంటూ వచ్చాము. సో అది దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో వాళ్ళు ఎప్పటికీ కూడా హెల్మెట్ అనేది వదిలిపెట్టకుండా వాళ్ళు 10 మందిని మోటివేట్ చేస్తూ హెల్మెట్ ధరించడం అనేది కంపల్సరీ చేయడానికి వాళ్ళు మాతో పాటు భాగస్వాములు అవుతారనే భావంతో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఇవ్వడం జరిగింది. సో దానికి ప్రధానంగా పోలీసులు కూడా ప్రతి కానిస్టేబుల్, డ్యూటీలో ఉన్న ప్రతి ఆఫీసర్ అందరూ కూడా హెల్మెట్ ధరించాలి అన్నటువంటి ఒక భావాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఎస్పీ గారితో మాట్లాడి మొట్టమొదటిసారి కాకినాడ జిల్లాలో ఈ ర్యాలీ చేయడం జరిగింది.